బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 తాండవం. అఖండాలో దేవాలయాల గొప్పతనం వివరించారు. ఇక సీక్వెల్ లో శివతత్వం చెప్పనున్నట్లు తెలుస్తుంది. బోయపాటి విజువల్ వండర్ గా అఖండ 2ని తీస్తున్నాడు. ఇప్పటికే వారణాసి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అఘోరాలుగా కొంతమంది ఇందులో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఇందులో నెగటివ్ పాత్ర పోషిస్తున్నారు. అఘోరా గెటప్ లో బాలకృష్ణ వారిపై పోరాడే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ చెబుతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ దీనిపై ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 షూటింగ్ ని మేకర్స్ పక్కా ప్లానింగ్ గా కంప్లీట్ చేస్తున్నారట. పార్ట్ 1 లో బాలయ్య డ్యూయల్ రోల్లో నటించినట్లు, ఇందులోనూ 2 పాత్రలు పోషించనున్నారు. అఖండ 2ని సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. బాలయ్య సినిమా కోసం ఇప్పటికే తమన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఇక వరుసగా 4 విజయాలతో సంచలనాన్ని క్రియేట్ చేశాడు బాలయ్య. ఇప్పుడు అఖండ 2 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాల్లో భారీ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. అఖండ 2లో అంతకు మించిన హైడోస్ తో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట. ఒక పవర్ఫుల్ పాత్రలో బాలయ్య బాబును చూపిస్తున్నాడట. ఇక దాంతో పాటుగా డిఫరెంట్ యాంగిల్లో ఈ సినిమాలో బాలయ్యను చూపించబోతున్నారట. బోయపాటి ఇప్పటికే బాలయ్యకి వరుసగా 3 విజయాలు అందించాడు. కాబట్టి ఈ సినిమాతో 4వ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తున్నారు. సాంగ్స్ అలాగే యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్ అవుతాయని తెలుస్తుంది. అఖండాలో హైలైట్ అయిన అఘోరా పాత్ర అసలు విశ్వరూపాన్ని 2వ భాగంలో చూపించనున్నారు. ఇందులో భాగంగానే కుంభమేళాలో రూపొందించిన అఘోరా సీన్స్ అన్ని సినిమాకు హైలైట్ గా మారనున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వైరల్ గా మారింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బాలయ్యపై కేవలం అన్ని అఘోరా రోల్ కు సంబంధించిన సీన్స్ ని షూట్ చేస్తూ వచ్చారట. తాజాగా అఘోరా పాత్రకు సంబంధించిన టాకీ అంతా ముగిసినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్లో బాలయ్య సెకండ్ రోల్ కు సంబంధించిన షూట్ ను మొదలు పెట్టనున్నారని సమాచారం.